శూన్యమైపోయింది. బ్రతకటం భారమైపోయింది. భవిష్యత్తు ప్రశ్నార్థకమైపోయింది. సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయి వాటితో పోరాడలేక మానసికంగా అలసిపోయి దారి చూపించేవారు లేక ఏ దారి కానరాక చివరకు ఆత్మహత్యే శరణ్యం అనుకునేవారెవరైనా ఒక్కసారి ఆత్మహత్యకి పాల్పడే ముందు ఓ 5 నిమిషాలు మనసుని ప్రశాంతంగా చేసుకుని ఆలోచించండి. ఆ 5 నిమిషాలు చాలు మిమ్మల్ని మీరు ఓదార్చుకోవడానికి, మీలో నూతన ఉత్సాహం కలగడానికి. అందుకు ఉదాహరణే ఈ వ్యక్తి. జీవితంలో కష్టాలు సుఖాలు సర్వసాధారణం అని నమ్మేవాళ్లలో నేను ఒకణ్ణి. శారీరక కష్టాల కంటే మానసికమైన వ్యధలే నన్ను ఎక్కువగా హింసించాయి. చిన్నప్పటి నుంచి ఎంతో సంతోషంగా ఉల్లాసంగా అందరితో కలిసి హాయిగా గడిపాను. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నాను. ఈ విశాల విశ్వంలో నాకంటూ ఓ గుర్తింపుని సంపాదించాలని కలలు కన్నాను. కానీ నా జీవితం ఇలా అర్థాంతరంగా ముగించుకునేంత మానసిక వ్యాధ నాకు కలగటం నా దురదృష్టం. ఇబ్బందులు ఎదుర్కొనే ఓపిక తగ్గిపోయింది. ఓటమిని అంగీకరించే ధైర్యం నాలో నీరు కారిపోయింది. విజయాల బాటలో పయనించి ఒక్కో మెట్టు ఎక్కాలనుకున్న నేను ఆత్మహత్య చేసుకోవడానికి ఇలా కొండలు ఎక్కుతానని ఏనాడూ అనుకోలేదు. కానీ మానసికంగా ఎంతో కృంగిపోయిన నాకు ఈ నిర్ణయమే సరైనదనిపించింది. అయినా అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరుగుతాయని అనుకుంటే అది అత్యాశ అవుతుంది కదా. ఎంతో మంది ఎన్నో రకాల కష్టాల్ని అనుభవించవచ్చు. కానీ నాలాంటి బాధని మాత్రం ప్రపంచంలో ఎవరూ అనుభవించలేదని నేను గట్టిగా నమ్ముతున్నాను. నా విషయంలో అదృష్టం ఎప్పుడూ నా పక్షాన లేదు. చనిపోవటానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అది ఫలించలేదు. చివరికి ఇలా ఈ కొండపై నుంచి కిందకి దూకి చనిపోవాలని నిర్ణయించుకున్నాను.
నా పరిస్థితిని తలుచుకుంటే నాకే జాలేస్తోంది. ఈ క్షణంలో నన్ను ఓదార్చడానికి ఓ మనిషి ఉంటే బాగుందో అనిపిస్తోంది. కానీ కానీ మనసులో గూడు కట్టుకుపోయిన బాధంతా కన్నీళ్ళ రూపంలో జారిపోతుంటే కాస్తంత స్వార్థం. ఒక్కసారి నా గతాన్ని పరిశీలిస్తే నా జీవితంలో ఫెయిల్యూర్స్ అన్నవి చిన్నతనం నుండే మొదలయ్యాయి. మొదటగా 10వ తరగతి రిజల్ట్స్. నిజాయితీగా ఎంతో కష్టపడి రాత్రింబవళ్ళు చదివి పరీక్షలు రాశాను. ఖచ్చితంగా ఏ ర్యాంకో వస్తుందని ఊహించాను. కానీ అనూహ్యంగా పరీక్ష తప్పాను. నా తోటి ఫ్రెండ్స్ అంతా పాస్ అయ్యారు. మొదటిసారి మా నాన్నగారు నన్ను కొట్టారు. చివరికి ఎలాగోలో 10 పాస్ అయి కాలేజీలో చేరాను. 3-4 నెలలు చదువుపైనే పూర్తి ఏకాగ్రత పెట్టాను. అంతా సాఫీగా జరుగుతోంది అనుకున్న సమయంలో హఠాత్తుగా అమృత నా జీవితంలోకి ప్రవేశించింది. అమృత ఎంతో అందంగా ఉంటుంది. ఆమెను సిన్సియర్గా లవ్ చేశాను. 24 గంటలు ఆమె ఆలోచనలే. చదువుని పూర్తిగా పక్కకు నెట్టి ఆమెను ప్రేమించడంలోనే మునిగిపోయాను. నా ప్రేమ విషయం ఆమెతో చెప్పడానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది. చివరిలో ధైర్యం చేసి ఆమెకు ఐ లవ్ యూ చెప్పాను. అంతే, నన్ను కొట్టింది. అలా లవ్లో ఘోరంగా ఫెయిల్ అయ్యాను. ఇక చదువు పైన పూర్తిగా ఇంట్రెస్ట్ పోయింది. చదువుకోనని నాన్నతో చెప్పాను. ఆయన కోపంతో నన్ను నానా తిట్లు తిట్టారు. భరించాను. కానీ ఆ ఇంట్లో ఉండలేకపోయాను. ఇల్లు వదిలి సిటీకి వచ్చాను. నా క్లాస్మేట్స్ నన్ను ఆదరించిన నన్ను ఒక బహుళ చూసేవారు. అనుభవించడానికి అందమైన జీవితం ఉన్నా అన్నింటినీ వదులుకొని కావాలని కష్టాల్ని కొని తెచ్చుకుంటున్నావని అనేవారు. కానీ నా బాధ వారికేం తెలుసు? నాలోని మానసిక వ్యధ వారికి చెప్పిన అర్థం కాదు. అమృతని గురించిన ఆలోచనలు మర్చిపోయి మామూలు జీవితంలోకి అడుగు పెట్టడానికి 4-5 సంవత్సరాలు పట్టింది. ఈ 4-5 సంవత్సరాలు చాలా కష్టపడ్డాను. నాకంటూ ఓ హోదాని తెచ్చుకోవాలనుకున్నాను. అందుకోసం ఓ బిజినెస్ని ప్రారంభించాలనుకుని నాన్నగారిని కొంత డబ్బు సర్దమని చెప్తే నన్ను పనికిరాని వాడిగా చూశాను. బిజినెస్ చేసే టాలెంట్ నాలో లేదని తేల్చిపడేశారు. నా ఫ్రెండ్స్కి నా ఆలోచన చెప్పాను. వారు కూడా నన్ను అవహేళన చేసే విధంగా మాట్లాడారు. వారందరికీ నేనేమిటో తెలియపరచాలనుకున్నాను. నాన్నకి తెలియకుండా నా పేరుపై ఉన్న పొలాన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేశాను. సంవత్సరం పాటు చాలా బాగా రన్ చేశాను. లాభాల పంట పండించాను. నాన్నతో సహా అందరూ నన్ను పొగిడారు. ఎప్పటికైనా ఓ దారిలో పడ్డానని ఆనందించాను. కానీ మళ్లీ దురదృష్టం వెంటాడింది. నా బిజినెస్ నష్టాల ఊరిలో చిక్కుకుపోయింది. ఆదుకోవాల్సిన నాన్న, ఫ్రెండ్స్ అందరూ మళ్లీ నన్ను అవమానించే విధంగా మాట్లాడారు. ఎందుకు వీరు నన్ను అర్థం చేసుకోవటం లేదు? అడుగడుగునా నన్ను అవమానపరుస్తున్నారు. నా కన్న తండ్రి కూడా నా పైన నమ్మకం లేనప్పుడు మిగతా వారికి నాపై నమ్మకం కలుగుతుందని అనుకోవడంలో అర్థం లేదు. అయినా చిన్ననాటి మిత్రులు కూడా నన్ను అవమానించారు. ఇంట బయట నేను పనికిరాని వాడినయ్యాను. అడుగడుగునా అవమానాలే. ఈ అవమానాల్ని భరిస్తూ గడపటం నా వల్ల కావటం లేదు. మానసికంగా చాలా కుంగిపోయాను. ఇంకా నాకు బ్రతుకుపై విరక్తి కలిగింది. ఆత్మహత్య ఒక్కటే దారిని పెంచింది. నాకే ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు. నా ఫ్రెండ్స్ అందరూ పెళ్లిళ్ళు చేసుకుని సొంతంగా బిజినెస్ చేసుకుంటూ హాయిగా గడుపుతున్నారు. నాకంటే తక్కువ టాలెంట్ కలిగిన వారు కూడా హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ నాకు మాత్రం ఇలా అడుగడుగునా అవమానాలు కలుగుతున్నాయి. చివరికి 2 కాళ్ళు ఓ చేయి లేని నా క్లాస్మేట్ రమేష్ కూడా ఆనందంగా
2 కాళ్ళు ఓ చేయలేని నేను ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు అనుభవిస్తున్నానో తెలుసా? ఈ అంగవైకల్యం వల్ల నేనెంతో ఆనందాన్ని కోల్పోయాను. చిన్నప్పుడు మీరంతా ఆటలాడుకుంటుంటే దూరంగా నిలబడి మిమ్మల్ని చూస్తే నేను ఎంతగా బాధపడేవాడు. ఎన్ని రోజులు ఆనందాన్ని మిస్ అయినందుకు ఏడ్చానో తెలుసా? ఒక్కోసారి ఆత్మహత్య చేసుకోవాలన్న కోరిక కూడా కలిగింది. కానీ దేవుడిచ్చిన జన్మని మధ్యలోనే తుంచే అధికారం మనకి లేదు. అయినా కష్టాలు మనిషి కాక మానవులకు వస్తాయా? ఈ ఒక్క ఆలోచన నన్ను జీవితాన్ని ఛాలెంజింగ్గా తీసుకునేలా చేశాయి. అందుకే నాలో ఉన్న లోపాల గురించి ఆలోచించకుండా నాలో ఉన్న మంచి గుణాల గురించి ఆలోచించి ఆశావాహ దృక్పథంతో జీవించాలని స్థిరంగా నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నేను ఆనందంగా ఉన్నాను. ఎవరో ఏదో అన్నారని అవమానపరిచానని ఆలోచిస్తూ కూర్చుండే అవసరం నాకు లేదు. 2 కాళ్ళు ఓ చేయి లేకపోయినా వికలాంగుల కోటాలో వచ్చిన ఈ పబ్లిక్ బూత్ని రన్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాను. తనని అవమానపరిచే వారి గురించి ఆలోచించకుండా తనని తానే నమ్ముకుని తన పని తాను చేసుకుపోతూ ఆనందంగా ఉన్నాడు. మరి నేను అందరూ నన్ను అవమానపరుస్తుంటే వారి మాటల్ని మనసులోనే దాచిపెట్టుకుని కృంగి కృషించిపోయి చివరకు ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయం కరెక్టేనా? 2 కాళ్ళు ఓ చేయలేని వికలాంగుడైన రమేష్ ఆనందంగా బతుకుతుండగా అన్నీ సక్రమంగా ఉన్న నేను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? నాకేం తక్కువ? ఈరోజు కాకపోయినా రేపైనా నాకు మంచి రోజులు రావా? ఎవరో ఏదో అన్నారని బాధపడుతూ కూర్చునే కన్నా రమేష్ లాగే వారి మాటల్ని పట్టించుకోకుండా కష్టపడి పనిచేస్తూ పోతే నాకు మంచి రోజులు వస్తాయి కదా. ఎస్, వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. నాకు మంచి రోజులు వస్తాయి. నేను బతుకుతాను. ఒక్క 5 నిమిషాలు చాలు, కేవలం 5 నిమిషాలు. మీ జీవితంలో జరిగిన సన్నివేశాల్ని ఒక్కసారి తరచి చూసుకుంటే మీలో ఆశాహ దృక్పథం కలిగించే సంఘటనలు మీకు తారసపడతాయి. అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనని విరమించగలుగుతారు. పాజిటివ్ థింకింగ్తో మరో కొత్త జీవితంలోకి అడుగు పెడతారు. ఎస్, కొత్త జీవితంలోకి అడుగు పెడతారు.